యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి.
నాకము వర్షించిన లోకము నశించిన నాకము వర్షించిన లోకము నశించిన నీకు అండగా నిలచిన విభునకు నీకు అండగా నిలచిన విభునకు కృతజ్ఞతాలర్పించుడి స్తుతులను చెల్లించుడి కృతజ్ఞతాలర్పించుడి స్తుతులను చెల్లించుడి యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి కరువులు కల్గినను మరణమి నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పునీత పౌలు మన పరివర్తనము ఉత్సవం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మనకందరికీ కూడా తెలుసు, పునీత పౌలు గారు మనందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి. తన యొక్క లేఖల ద్వారా మన యొక్క కుటుంబ జీవితము, వివాహ జీవితము, యువకుల బాధ్యతలు, అన్ని విషయాల గురించి ఎంతో చక్కగా వివరించినటువంటి ఒక పునీతుడు. అంతేకాదు, క్రీస్తును స్వయంగా తన జీవితంలో అనుభవించి తన యొక్క జీవితాన్ని మార్చుకొని తను యేసు ప్రభువును వెంబడించినటువంటి ఒక వ్యక్తిగా మన పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆ యొక్క పునీతుడు ఏ విధంగా క్రీస్తును ఎంతగానో ద్వేషిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, క్రీస్తు యొక్క కృప ద్వారా క్రీస్తును తన జీవితంలో పొందుకోవడం ద్వారా క్రీస్తును ఇతరులకు ఇచ్చేటటువంటి ఒక వ్యక్తిగా మారాడు. క్రీస్తును పంచేటటువంటి ఒక వ్యక్తిగా మారాడు. క్రీస్తు సువార్తికుడుగా జీవితాన్ని మార్చుకున్నాడు. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. యేసు ప్రభుని ద్వేషిస్తున్న ఒక వ్యక్తి ఈ విధంగా ఒక్కసారిగా క్రీస్తును ప్రేమిస్తూ, క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పేటటువంటి ఒక సాధనంగా మారాడు అంటే ఇది ఒక అద్భుతం తన జీవితంలో జరిగింది అని మనకందరికీ కూడా తెలుసు. మరి మనందరి జీవితంలో కూడా మనము కూడా పునీత పౌలులాగా మారాలి. మనం కూడా మన పరివర్తన పొందుకోవాలి. పరివర్తనము మన యొక్క జీవితము, మన యొక్క జీవిత పద్ధతుల్లో ఉండాలి అని ఈరోజు దేవుడు మనకు పట్టణాల ద్వారా నేర్పిస్తున్నాడు. మరి యొక్క పట్టణాల ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నటువంటి యొక్క విషయాలను మనం గుర్తుపెట్టుకొని మన యొక్క జీవితాన్ని కూడా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యొక్క పవిత్రమైన దివ్య బలి పూజలో మన పాపంలో ఒప్పుకొని ప్రభు ద్వారా పాపక్షమాపణను పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను,
అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, అపోస్తలుడైన పునీత పౌలు బోధనల ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మన పరివర్తనను కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా నీ వద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో నీ సత్యమునకు సాక్షులముగా ఉండునట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 22వ వచనం వరకు. ఇంతలో ప్రభు శిష్యులను చంపవలయునని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములని ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభూ, మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరిచెను, కానీ అతడు ఏమీయును చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయును చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్ని పానీయములను ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు,
నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతట ప్రభువు, నీవు లేచి తిన్నానిది అను వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తర్సీపురవాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. తనకు మరల చూపు కలుగునట్లు అననీయ తనపై హస్తములు వాల్చినట్లు సౌలు ఒక దర్శనమును కని అప్పుడు ప్రార్థన చేయుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు ఇతడు ఎంత కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొను వారను పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలన అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. మరియు అతడు నా నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ పోయి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి చేప పొలుసులు వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను. అతడు ఆహారమును పుచ్చుకొని బలమును పొందెను. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. అది విన్న వారందరూ అబ్బురపరుచు, ఈ నామమును ఉచ్చరించు వారిని అందరినీ యెరూషలేములో చంపించుచుండినవాడు ఇతడే కదా, వారిని పట్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసుకొని పోవుటకే కదా ఇతడు వచ్చినది అని చెప్పుకొనసాగిరి. కానీ సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనయే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సలైటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. సలైటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను సలైటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ,
కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున స్మరించెద దేవా నిన్ను విడువకు దేవా నన్ను స్మరించెద దేవా నిన్ను విడువకు దేవా నన్ను సలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది నా ఆత్మ నీకై తపించుచున్నది సలయేటి నీటికై దప్పికైన దుప్పిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది నా ఆత్మ నీకై తపించుచున్నది దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను ప్రభువు మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి 18 వరకు. యేసు వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు పునీత పౌలు గారు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు, తన యొక్క మనస్సును ఏ విధంగా మార్చుకున్నాడు, ఏ విధంగా తన జీవితము పూర్తిగా పరివర్తన చెందిందో మనము జరుపుకుంటూ ఉన్నాం. మరి యొక్క పండుగ ద్వారా మనం మొదటి పట్టణం మరియు సుశేషపట్నంలో కూడా విని ఉన్నాము. మనకందరికీ కూడా తెలుసు, ఈ యొక్క పునీత పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈ యొక్క వ్యక్తి ఎలాంటి చదువులు లేకుండా ఏదో చిన్న పనులు చేసుకునే ఒక వ్యక్తి అయితే కాదు. తను ఎంతగానో చదువుకున్న వ్యక్తి, ఆ యొక్క నియమాలను నిబంధనలను ఎంతగానో చక్కగా నెరవేరుస్తున్న ఒక వ్యక్తి, తన యొక్క జీవితం పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ ఈ యొక్క పునీత పౌలు గారు ఈరోజు మనం వింటున్న విధంగా తన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తన జీవితాన్ని కేవలం పూర్తిగా మార్చుకోవడమే కాదు, తన యొక్క జీవితాన్ని క్రీస్తు కోసం నెరవేరుస్తూ ఉన్నాడు. క్రీస్తు కోసం తన యొక్క జీవితంలో ప్రతి పనిని కూడా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పునీత పౌలు గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనను తనే స్వయంగా 3 సందర్భాల్లో రాస్తూ ఉన్నాడు. తను ఏ విధంగా
దమస్కస్ నగరమునకు వెళ్తూ ఉండగా మార్గములో ఆ యొక్క కాంతి, ఆ యొక్క వెలుగు తన చుట్టి, ఆ యొక్క వెలుగు నుంచి ఒక స్వరమును పౌలు గారు వింటూ ఉండడం, సౌలుగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు పరిచయం అయిన తర్వాత, క్రీస్తును తెలుసుకున్న తర్వాత తనకు తాను పౌలుగా మార్చుకొని మన యొక్క మార్గ మధ్యలో జరిగినటువంటి యొక్క సంఘటనను మనం ఎన్నో సందర్భాల్లో విని ఉంటాం. సౌలు సౌలు నన్నేలా హింసించుచున్నావు అనేటువంటి యొక్క ప్రశ్నకు తన యొక్క జీవితము ఎంతగానో లోతుగా వెళ్ళి ఆలోచించుకొని క్రీస్తును కనుగొన్నటువంటి ఒక వ్యక్తిగా మనం వింటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఒకసారి వింటే ఆ యొక్క స్వరములో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థమును మన జీవితంలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి వాక్యం విందామండి. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క మాటను విన్నప్పుడు, ఈ యొక్క ప్రశ్నలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది మన యొక్క జీవితంలో సమాధానాలు తెలియనటువంటి క్వశ్చన్స్, ప్రశ్నలు మన జీవితంలో ఎన్నో మిగిలిపోతాయి. ఆ యొక్క ప్రశ్నలకు ఎన్నో సందర్భాల్లో సమాధానాలు వెదకాలి అని ప్రయత్నించిన సమాధానాలు దొరకవు. అలాంటి సందర్భాల్లో ప్రియ సోదరి సోదరుల గుర్తించాలి, మనకు ప్రభువు సమాధానాలు ఇస్తాడు. ఈరోజు ఈ యొక్క పట్టణంలో మనం విన్న విధంగా యేసు ప్రభు అడిగినటువంటి యొక్క ప్రశ్న తన యొక్క జీవితాన్ని లోతుగా ప్రవేశించడానికి, తన యొక్క అంతరంగిక జీవితాన్ని మననం చేసుకోవడానికి సహాయం చేస్తున్నది అని మనం గుర్తు చేసుకోవాలి. సౌలు సౌలు నన్నేలా హింసించుచున్నావు. ఇప్పటి వరకు పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా ఒక స్వరం కనిపిస్తూ నన్నేలా హింసిస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఆ యొక్క సౌలుకు ఏమీ కూడా అర్థం కాలేదు. ఈ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థమును క్రైస్తవులమైన నీవు నేను ఈరోజు గ్రహించాలి. అదేమిటంటే, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కష్టములు ఎదురవుతుంటే అది నువ్వు నేను భరిస్తున్నామని కాదు, మన తరపున మన ప్రభువు భరిస్తున్నాడు. మనం పంచుకునేటటువంటి యొక్క బాధలలో ప్రభువు కూడా పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క సౌలు తన యొక్క పనిని ఎంతో క్లియర్గా చేస్తున్నాడు. ఎవరైతే యేసును అనుసరిస్తున్నారో, ఈ నజరేయుడైన యేసు అనేటువంటి యొక్క వ్యక్తిని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఖండిస్తూ, బందీలుగా కావిస్తూ, అవసరమైతే చంపుతూ తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఈ విధంగా పాట పాడుకుంటూ ఉంటామండి. పౌలు గురించి మనం పాట పాడుకున్నప్పుడు, హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. ఈ యొక్క సౌలు అని పిలువబడిన యొక్క వ్యక్తి ఈరోజు పౌలుగా మారడానికి ఈ యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి అర్థం తెలుసుకున్నాడు. అందుకనే అతనే స్వయంగా లిఖిస్తున్నాడు తన యొక్క లేఖలలో. ఏ విధంగా స్వరం విన్నాడు, ఏ విధంగా ఆ యొక్క వెలుగు తను చుట్టుముట్టింది. ఇతరులు ఆ వెలుగును చూశారు కానీ స్వరమును వినలేదు, కానీ పౌలు గారు విన్నాడు. మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క నియమాలకు నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, దేవుడు నాకు వద్దు అని నువ్వు భ్రమలో పడినప్పుడు, దేవుడు లేకుండా నేను జీవించగలుగుతాను అని ఆలోచించే సమయాల్లో ప్రభువు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. సౌలుకు వినపడిన స్వరం వల్లే మనకు వినిపించకపోవచ్చు, కానీ మన యొక్క అంతరంగిక నుంచి మనకు దేవుడు స్వరాన్ని వినిపిస్తాడు. సౌలు సౌలు నన్నేలా హింసించుచున్నావు. సౌలుకు తెలుసు సౌలు హింసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే క్రైస్తవులు. కానీ ఈరోజు యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నన్నేలా హింసించుచున్నావు అనగా యేసుక్రీస్తు ప్రభు
నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో బాధలలో పంచుకుంటున్నాడు. మనం అనుకుంటుంటాం మనకు అన్నీ జరిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని, మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు మనతో లేడని భావిస్తూ ఉంటాం. కానీ ఈరోజు పునీత పౌలు గారి మన పరివర్తన ఉత్సవం ద్వారా నీవు నేను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బాధలు భరిస్తున్నప్పుడు ప్రభువు కూడా నీ యొక్క బాధల్లో పాలు పంచుకుంటున్నాడు. ఇదే సౌలు అనగా పిలువబడే ఒక వ్యక్తి ఎంతోమందిని తన ఎదురుగానే హింసించబడుతూ ఉండగా చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఆ ప్రభువు ఆ యొక్క హింసించబడుతున్నటువంటి క్రైస్తవుల తరపున ప్రశ్నిస్తున్నాడు. మన జీవితంలో ఎంతోమందిని శత్రువులుగా మనం భావిస్తున్నామండి. నీ మీద నా మీద ఎంతోమంది అసూయ కలిగి జీవిస్తున్నారు. నిన్ను ఎప్పుడెప్పుడు పడవేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మన జీవితంలో తప్పులు దొర్లితే దానిని పైకి ఎత్తి చూపి ఈ యొక్క వ్యక్తి చెడ్డ వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి దేనికి పనికిరాడు అని నిరూపించాలనేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి శత్రువులు మనకు కనిపిస్తే మనకు కనిపించిన శత్రువులు కూడా ఎంతోమంది ఉన్నారు. మన దగ్గర తీపి తీపి మాటలు మాట్లాడుతూ మనల్ని భ్రమలో పెట్టాలని, మరికొంతమంది ఒక వ్యక్తిని ఉపయోగించుకోవడానికి ఆ యొక్క వ్యక్తితో చక్కగా మాట్లాడి అన్ని పనులు చేయించుకొని అవసరం అయిపోయిన తర్వాత ఒక కుక్కలాగా పక్కన పడేసేటటువంటి శత్రువులు కూడా ఉన్నారు. వీళ్ళు మనకు శత్రువులుగా కనిపించరు, మంచి మిత్రులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు కూడా మన జీవితంలో శత్రువులే. మరి మన చుట్టూ ఇంతమంది శత్రువులు ఉండగా మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో నా శత్రువు ఇంతమంది నా వైపు ఉండగా, నా వైపు చూస్తూ ఉండగా నా యొక్క ప్రభువు నన్నేం చేయడం లేదే, నా ప్రభు నన్ను రక్షించడం లేదే, నా యొక్క ప్రభు నా జీవితంలో నాకు తోడుగా రావడం లేదే అనేటువంటి ప్రశ్నలతో మనము సతమతం అవుతూ ఉంటాం. గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రభు మన శత్రువులు మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యక్తులు నిన్ను హింసించాలి కింద పడివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నీవు నమ్ముకున్నటువంటి నీ యొక్క దేవుడు నీ తరపున ఉన్నాడు. ఈ యొక్క విశ్వాసం మన జీవితంలో చాలా చాలా పదినంగా ఉండాలి. ఈ యొక్క విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రభువు నువ్వు అడగవలసిన ప్రశ్నలను ప్రభువే స్వయంగా వెళ్ళి మీ శత్రువులను అడుగుతాడు. ఈరోజు క్రైస్తవుల తరపున ఏ విధంగా అయితే యేసు ప్రభు స్వయంగా వెళ్ళి ఎవరైతే హింసిస్తున్నాడో, ఆ యొక్క సౌలు అనే ఒక వ్యక్తి హింసిస్తున్నాడు కావున సౌలునే వెళ్ళి డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనగా, నీ యొక్క జీవితంలో నిన్ను హింసిస్తున్న వ్యక్తులున్నా, నీ యొక్క శత్రువులు నీ చుట్టూ ఉన్నా, శత్రువుగా కనిపించకుండా ఒక మంచి మిత్రులుగా కనిపిస్తున్నటువంటి దొంగ శత్రువులు ఉన్నా, గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నీ తరపున నా తరపున వాళ్ళని ప్రశ్నిస్తాడు. వారి యొక్క జీవితంలో ఎన్నో ప్రశ్నలు దేవుడు ప్రశ్నిస్తాడు. వాటన్నిటితో పాటు మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఎప్పుడు ప్రశ్నిస్తాడంటే మనము దేవునికి విరుద్ధంగా వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని మార్గము కాదని, దేవుని యొక్క పిలుపు కాదని, దేవుడు నాకు అవసరం లేదని, నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసని, నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, నా దగ్గర నైపుణ్యత ఉందని, నా దగ్గర డబ్బు ఉందని, నా దగ్గర బంధు బలగం ఉందని, నా దగ్గర కావలసినటువంటి ఆస్తులు ఉన్నాయని భ్రమలో పడి మనం దేవునికి దూరం వెళ్తున్నప్పుడు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. ఆ యొక్క ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండకపోవచ్చు, కానీ ప్రభు ప్రశ్న అడుగుతున్నప్పుడు మన యొక్క జీవితాన్ని నెమరు వేసుకోవాలి, ఒకసారి ధ్యానించాలి, ఆలోచించుకోవాలి. మన యొక్క జీవితాన్ని మనము ఎప్పటికప్పుడు పన్నును పెట్టుకుంటూ వెళ్ళకపోతే మన యొక్క జీవితం మొద్దుబారిపోతుంది. అంతేకాదు మన యొక్క జీవితము ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క పునీత్ ఉత్సవం ద్వారా మనం నేర్చుకునేటువంటి రెండవ అంశం ఏమిటి అంటే, ప్రభు ఎలాంటి వ్యక్తినైనా సరే తను ఒక గొప్ప సాధనంగా వాడుకోగలుగుతాడు. మానవులమైన మనము సాధారణంగా ఒక వ్యక్తి చదువులో బాగా రాణించి మంచిగా మార్కులు తెచ్చుకుంటే అతన్ని ఒక తెలివైన వ్యక్తిగా పరిగణిస్తాం. మార్కులు రాకుండా ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తిని మూర్ఖుడిగా భావిస్తుంటాం. ఇది సమాజం చేసేది. అంతేకాదు నీ దగ్గర
మంచి డబ్బు ఉండి, మంచి కారు ఉండి, మంచి డ్రెస్ ఉండి, నువ్వు మంచిగా కనిపిస్తుంటే ప్రజలు నిన్ను గౌరవిస్తారు. నీ దగ్గర ఏమీ లేకపోతే ఒక చిన్న పూడి గుడిసెలో ఉండి చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నట్లయితే నిన్ను ప్రజలు నిరాకరిస్తారు. సమాజం చూస్తున్న దాన్ని గమనించి దానికి అనుగుణంగా నడుస్తారు. నువ్వు ఎంత ధనికుడు అయినా నువ్వు సాధారణమైన దుస్తులతో వెళ్తే ఎంతోమంది నిన్ను గుర్తించకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఇతరులు మనల్ని గౌరవించాలని, ఇతరులు మనం పట్టించుకోవాలని, ఇతరులు నన్ను చూచి గౌరవాన్ని చూపించాలనే తలంపులతో మనం ఇతరులకు అనుగుణంగా జీవిస్తుంటాం, మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. మరి ఈ రోజుల్లో చూస్తే మన యొక్క జీవితాన్ని మనము ఇతరులతో పోటీ పడి ప్రోగ్రాం చేస్తుంటామండి. ఒక కుటుంబం మన బంధుమిత్రుల్లో 5 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఇంకొక కుటుంబం బంధువులు వాళ్ళు 5 లక్షలు పెట్టి పెళ్లి చేశారు, మేము 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాం. వాళ్ళు అబ్బాయికి 1 ఉంగరం ఇచ్చారు, మేము 4 ఉంగరాలు ఇస్తాం. వాళ్ళు పెళ్ళిని ఈ విధంగా చేశారు, మేము ఈ విధంగా చేస్తాం. ఈ రోజుల్లో మన యొక్క సమాజం అంతా కూడా ఇతరులతో పోల్చి చూస్తూ ఉన్నది. ఇతరులు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ కళ్ళని ఎక్కువ చేయాలి, ఎందుకంటే గౌరవం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. కానీ ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు నీకు నాకు తెలియజేసేటటువంటి విషయం ఏదంటే, ఎంత హీనుడు అయినా, నువ్వు ఎలాంటి పాపాత్ముడు అయినా, నీ యొక్క జీవితాన్ని ప్రజలంతా ఖండించినా, నిన్నందరూ కూడా వెలివేసినా, నువ్వు దేనికి పనికి రావు అని ప్రజలు తోసేసినా, మన యొక్క ప్రభు మనల్ని గొప్ప సాధనాలుగా వాడుకుంటాడు. ఏ వ్యక్తి అయితే హింసిస్తున్నాడో, హింసిస్తున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచేటటువంటి ఒక వ్యక్తిగా క్రీస్తు మార్చాడు. యేసుక్రీస్తుని ద్వేషిస్తున్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తును ప్రేమించే ఒక వ్యక్తిగా మార్చాడు. యేసుక్రీస్తు అనే మాట వినకూడదు అని ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తును గూర్చి ప్రకటించే ఒక వ్యక్తిగా మార్చాడు. అనగా మన జీవితం ఎటు పోతున్నప్పటికీ గమనించాలి, ప్రభు మార్చగలుగుతాడు. ప్రభు మనల్ని ఎన్నో విధాలుగా మార్చగలుగుతాడు, ఉపయోగించుకోగలుగుతాడు. కావున మనల్ని మనం ప్రభు యొక్క హస్తంలోనికి సమర్పించుకోవాలి. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చెప్పుకుంటుంటారు, నన్ను అందరూ కూడా వెలివేశారు, నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు ప్రేమించలేదు, నన్ను అందరూ కూడా కొట్టారు, బాధ పెట్టారు, తిట్టారు, హింసించారు, ఎన్నో మాటలు అన్నారు. వాటిని బట్టి నీ జీవితాన్ని నువ్వు కూడా ఎన్నో సందర్భాల్లో ఎటు పోవాలో తెలియక, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేక, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే తపనలో బాధపడుతూ ఎంతోమంది కష్టపడుతుంటారు. ఉద్యోగ విషయంలో కావచ్చు, వారు ఎంచుకున్నటువంటి ఒక పని కావచ్చు, వారు చేసే పనులు కావచ్చు, మరి వాళ్ళు ఎంచుకున్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క జీవితంలో నీకంటూ ఒక క్లారిటీ లేదు. నీ జీవితంలో నువ్వు ఎంచుకున్నది కరెక్టా కాదా అనే భ్రమలో, బాధలో ఉన్నావో అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క కృప మన మీద లేదు. మనం అనుకున్నది సరైనదని, నేను ఎంచుకున్నదే సరైనదని అని అనుకున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక పనిని మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనం అనుకున్నది చేయాలనేటువంటి ఆలోచన మనుషులకి ఎప్పుడు కూడా ఉంటుంది. నీలో సామర్థ్యత ఉన్నా లేకపోయినా, నీలో జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీలో ఈ లోక జీవితాన్ని జీవించే విధంగా ఆలోచన ఉన్నా లేకపోయినా, నన్ను నేనుగా క్రీస్తుకు సమర్పించుకోవాలి, నిన్ను నీవుగా క్రీస్తుకు సమర్పించుకోవాలి. క్రీస్తు ఏ విధంగా నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాడు, క్రీస్తు వినియోగిస్తున్నటువంటి తరుణంలో నేను పూర్తిగా క్రీస్తుకు సమర్పిస్తున్నానా లేదా, వీటిని నిన్ను గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కావున మన యొక్క జీవితం ఎటు ఉన్నా, మనము ప్రజల చేత ఎన్ని మాటలు అనిపించుకున్నా, మనకు ఎలాంటి సామర్థ్యత లేదు, నాకు ఎలాంటి టాలెంట్స్ లేవు, నన్ను అందరూ కూడా పనికిరానటువంటి ఒక వ్యక్తిగా పరిగణిస్తున్నారు అని తలంచిన ఈరోజు పునీత పౌలు గారి పండుగ ద్వారా నేను గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే
ఏ విధంగా అయితే సౌలును ఒక పౌలులాగా మార్చాడో క్రీస్తు నీ జీవితాన్ని కూడా మార్చివేస్తాడు. నీ జీవితాన్ని పూర్తిగా తిప్పివేస్తాడు. అది ప్రభువుకున్నటువంటి సామర్థ్యత. ప్రభువుకున్నటువంటి చిత్తం ఏమిటంటే ఎలాంటి వ్యక్తినైనా మార్చగలుగుతాడు. కావున మనల్ని మనం సమర్పించుకోవాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారి ద్వారా మనం నేర్చుకునేటువంటి 3వ అంశం ఏమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతేని గాని పరిపూర్ణుడనైతేనని గాని చెప్పుకొనను. దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలయనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేసితినని అనుకొనటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారి ద్వారా మనం నేర్చుకునే యొక్క 3వ అంశం ఏమిటంటే అతను ఉత్తీర్ణుడు అయ్యానని కానీ పరిపూర్ణంగా జీవిస్తున్నానని కానీ చెప్పుకోవడం లేదు. తన యొక్క జీవితంలో ఇంకా కొరత ఉంది, కానీ తనకు తాను కృషి చేస్తున్నాడు. క్రీస్తుకు సొంతం కావడానికి, క్రీస్తులో పరిపూర్ణంగా జీవించడానికి తను ఎంతగానో కృషి చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఎన్నో సందర్భాల్లో క్రీస్తును వెంబడించాలనే తపన మనలో ఉన్నప్పటికీ మనం అనుసరించలేకపోతున్నాం. ప్రార్థన చేయాలనే తపన మనలో ఉన్నప్పటికీ ప్రార్థన చేయలేకపోతున్నాం. మంచి పని చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ మంచి పనులు చేయలేకపోతున్నాం. ఎన్నో విధాలుగా మంచిగా ఉండాలి అనుకున్నప్పటికీ మనం మంచిగా ఉండలేకపోవడానికి కారణము మనము క్రీస్తులో పరిపూర్ణంగా ఉండలేకపోవడం, క్రీస్తుకు పూర్తిగా సొంతం కాలేకపోవడం. నిన్ను నన్ను ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఎన్నుకున్నాడు అనే ఒక విశ్వాసం మన జీవితంలో బలంగా ఉండాలి. ఆ యొక్క జీవితంలో ఎంతగా బలంగా నువ్వు ఏర్పడతావో, నువ్వు దేవునికి ఎంతగా సొంతం అవుతావో, ఒక సొంత వస్తువులాగా దేవుని యొక్క చేతుల్లో నువ్వు ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మలచి మారుస్తాడు. ఎప్పటికప్పుడు దేవుడు సరిదిద్దుతూ ఉంటాడు. కావున ఈ యొక్క పండుగ ద్వారా మనం చేయవలసిన ఒక పని ఏమిటంటే దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించాలి. అవును, నీకు ఈ ప్రేయర్ చేయాలనే ఒక ఆలోచన ఉంది, కానీ చేయలేకపోతున్నావు. కానీ నిన్ను నీవు ప్రేయర్ చేసుకోవడానికి మలచుకో. దేవుని వాక్కు చదవాలనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ వేరు కారణాల వల్ల చదవలేకపోతున్నావు. కానీ ఖచ్చితంగా చదవడానికి ఒక సమయాన్ని కేటాయించి దానికోసం నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఏదైతే నువ్వు చేయాలి అని ఆలోచన ఉన్నా చేయలేకపోతున్నావో దాన్ని వీలైతే బలవంతంగా అయినా చేయాలి. కారణము, మనం మంచి చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను ఎన్నో సందర్భాల్లో మనకు అడ్డంకులు వేస్తూ ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రైస్తవ జీవితం పునీత పౌలుగా నేను కూడా పరిపూర్ణంగా జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన మనందరికీ కూడా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము మరొకసారి చదువుకుందాం. మనము ఈ యొక్క పౌలు గారి ద్వారా నేర్చుకునేటువంటి 4వ అంశము అదే. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేసితినని అనుకొనటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యంలో విన్నాము, పునీత పౌలు గారు నీకు నాకు చెప్తున్నాడు, నేను పరిపూర్ణంగా ఉన్నానని చెప్పుకోనలేదు, ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకోనలేదు, నేను దేవునికి సొంతం అయ్యాను. కానీ ఇప్పుడు తెలియజేస్తున్నాడు, నేను ఆ యొక్క పరిపూర్ణమైన జీవితాన్ని చేరుకున్నాను అని ఇప్పుడు కూడా చెప్పుకోలేను. కానీ నా గతమును మరచి క్రీస్తులో నూతనత్వాన్ని చేరుకుంటున్నాము. ఆ యొక్క చివరి వాక్యం మరొకసారి చదువుకుందాం. గతమును మరచి
ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. పునీత పౌలు గారు తెలియజేస్తున్నారండి, గతమును మరచి ముందున్న జీవితము కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఆ యొక్క ముందున్న జీవితం ఏమిటంటే క్రీస్తులో నూతన జీవితం. మనకున్నటువంటి ముందున్న జీవితం క్రీస్తుతో కలిసి జీవించే జీవితం. ఎన్నో సందర్భాల్లో క్రైస్తవులమైన మనము కూడా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారండి. నేను ఆ ఫాదర్ వల్ల నా యొక్క జీవితం ఇట్లా అయిపోయింది, ఇప్పుడు కూడా బాగుపడలేదు. లేకపోతే మా బంధువుల వల్ల నేను చర్చికి వెళ్ళడం లేదు. నా యొక్క స్నేహితుడి వల్ల నేను తాగుతూ ఉన్నాను. నా యొక్క స్నేహితుడి వల్ల నా యొక్క జీవితం ఈ విధంగా నాశనం అయిపోయింది. మనం ఎప్పుడు కూడా మన యొక్క గతాన్ని, ఎవరి వల్ల జరిగింది, ఏ విధంగా జరిగింది అని ఇతరుల్లో తప్పులు వెతుకుతున్నామే కానీ నా యొక్క జీవితానికి నేను బాధ్యుడను అని గుర్తించగలుగుతున్నారా? నీ యొక్క జీవితానికి నీవే బాధ్యుడవు. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణము కూడా నిన్ను ఎన్నో సందర్భాల్లో తన యొక్క పిలుపును అందిస్తూ ఉన్నాడు. తన యొక్క స్వరముతో నిన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క ప్రసంగంలో నేను మొట్టమొదటి అంశంగానే సౌలు సౌలు నన్నేల హింసించుచున్నావు అనే అంశం గురించి కొద్దిసేపు మాట్లాడాను. దేవుడు నిన్ను నన్ను ఎన్నో సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొంతమంది గతమును బేస్ చేసుకొని నా యొక్క జీవితం ఎన్నటికీ మారదు, నా యొక్క జీవితం ఇంతే, నన్ను ఎవరు రక్షించలేరు, నన్ను ఎవరు కాపాడలేరు, ఆ రోజు 10 సంవత్సరాల క్రితం అలా జరిగింది కాబట్టి నేను ఈరోజు ఏం చెయ్యను, కేవలం తింటాను, పడుకుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, గతమును మరచి గలితీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనము పునీత పౌలు గారు ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇక నేను కాదు జీవిస్తున్నది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. వాక్యం చదువుకుందాం ఒకసారి. కనుక ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతని ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు, ఇదిగో నా జీవితం ఇంతవరకు ఈ విధంగా ఉంది, కానీ నా జీవితం ఇప్పుడు మారిపోయింది. ఎప్పుడు మారిపోతుంది అంటే కేవలం క్రీస్తుతో మనకు సంబంధం కలిగినప్పుడు. పౌలు మన పరివర్తనము అంటున్నామంటే మన యొక్క జీవితం పరివర్తనం చెందడం, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళడం. మనము ఒక స్థితిలో ఉండి ఈరోజు కూడా అదే స్థితిలో ఉన్నాము అంటే గతాన్ని మనం మర్చిపోలేదు, గతాన్ని తవ్వుకుంటున్నాము, గతంలో ఉన్న అంశాలను గుర్తు చేసుకుంటున్నాము. గతం ఈ విధంగా అయిపోయింది, నాశనం అయిపోయింది అనేటువంటి ఎంతోమందిని విమర్శిస్తూ, ఎంతోమందిని తిట్టుకుంటూ, ఆ యొక్క గతంలోనే జీవిస్తూ మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ప్రభు నిన్ను నన్ను పిలుపునిస్తున్నాడు. నీకు నాకు ప్రత్యేకమైనటువంటి ఒక నూతన జీవితాన్ని జీవించడానికి తను స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుస్తున్నప్పుడు మన యొక్క గతాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మనం ఈ యొక్క సంఘటన గుర్తించుకుంటే పునీత పౌలు గారు వెళ్తూ ఉన్నప్పుడు కింద పడిపోయాడు. ఆ యొక్క వెలుగును చూసినటువంటి ఆ యొక్క పౌలు కింద పడిన తర్వాత తన యొక్క వెలుగు తను చుట్టుకున్నది అని మనం వాక్యంలో వినవచ్చు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, అప్పుడు అతడు నేల మీద పడిపోగా. బాగా గుర్తించాలండి, దీనికి ఉన్నటువంటి అర్థం ఎంతో ఉంది. మోషే గారిని చూసుకుంటే, నీవు ఉన్నటువంటి యొక్క ప్రదేశం చాలా చాలా పవిత్రమైనది, నీ యొక్క చెప్పులను విడిచి ఇక్కడికి రా అని పిలుపు. పేతురు గారిని దేవుడు పిలిచినప్పుడు తను ఎంతో అయోమయంలో రాత్రంతా కష్టపడి శ్రమించి చేపలు పడలేదే అనేటువంటి బాధలో ఉండగా ఆ సమయంలో యేసుప్రభు మళ్ళీ బలవంతంగా నేను చెప్తున్నాను, నువ్వు వలవేయి. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేసేటటువంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, కానీ భయపడనక్కర్లేదు. ఆ యొక్క వెనక్కి ఒక అడుగు వేయిస్తున్నాడంటే దానికి కారణం మన యొక్క జీవితంలో ఉన్నటువంటి గర్వమును, అహంకారమును, నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన, నేను అధికారిని, నేను గొప్ప స్థానంలో ఉన్నాను, ప్రజలు నన్ను ఎంతోమంది ఆదరిస్తున్నారు, నేను లేకపోతే ప్రజలు లేరు అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనం భ్రమలో ఉంటాం.
ఎంతోమంది మనం ఒక మాయలో జీవిస్తుంటామండి. అంతెందుకంటే మన యొక్క జీవితాన్ని మనం సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు మీరు గమనించాలి. మనం నడుస్తున్నప్పుడు అందరు నన్ను చూస్తున్నారేమని భ్రమపడుతుంటాం. నన్ను ఎవరు చూడరు, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. కానీ మన యొక్క ఆలోచనలు మాత్రం నన్ను ఎవరైనా చూస్తున్నారా? అబ్బాయిలేమో వాళ్ళు హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటే, అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సులు సెట్ చేసుకుంటే నన్ను చూస్తున్నారేమో, ఎవరైనా నాకలు చూస్తున్నారేమో. ఎవ్వరు నన్ను చూసేంత సమయం లేదు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకున్నటువంటి పనులతో సతమతం అవుతున్నారు. వాళ్ళకున్నటువంటి ఒక గొప్ప ఆయుధం ఉందండి ఈ రోజుల్లో. దేవునికి దూరం చేసేటటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటంటే సాతాను వినియోగించేది సెల్ ఫోన్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి తలలు ఆ యొక్క సెల్ ఫోన్కి తల ఉంచుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా నామంలో నువ్వు తల వంచాలి, నా పేరు విన్నప్పుడు మోకాలు వంచాలి అని చెప్తూ ఉంటే మనమేమో మన యొక్క శిరస్సులను ఆ యొక్క ఫోన్లకు వంచేసి మన యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు నేను చెప్పేటటువంటి అంశం అది కాదు. అయినప్పటికీ నేను గమనించవలసింది ఏంటంటే, నేల మీద సౌలు పడిపోగా పౌలుగా లేచి నిలబడ్డాడు. నీవు కూడా నీ యొక్క గతములో నువ్వు చనిపోయి క్రీస్తుతో తిరిగి నూతనంగా మారాలి. ఎంతసేపు వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల ఇలా అయింది, నేను తీసుకున్నది సరైనది కాదు అని అటు ఇటు కాకుండా 2 బోట్ల మీద 2 కాళ్ళు పెడితే మన యొక్క జీవితం ముందుకు వెళ్ళదు. మనము ప్రయాణం సరిగ్గా పోవాలంటే ఒక బోటులో 2 కాళ్ళు పెట్టినప్పుడే మనం సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. అనగా మనం చేస్తున్న పని గురించి మన క్లారిటీ ఉండాలి, మనం మాట్లాడుతున్న మాటల గురించి క్లారిటీ ఉండాలి, మనము ఏ విధంగా పని చేస్తున్నామో దాని గురించి మనకు క్లారిటీ ఉండాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈరోజు మనకు నేర్పిస్తున్న 4వ అంశము గతాన్ని మర్చిపో. నూతన జీవితాన్ని, నీ ముందున్న జీవితాన్ని, రాబోతున్నటువంటి జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తు దేవుడే కావున, నీకు మార్గం చూపించేది క్రీస్తే కావున, నీ యొక్క ముందున్న జీవితం కోసం ప్రయత్నించు. నీ ముందున్న జీవితం కోసం మార్చుకోవడానికి నువ్వు సదా కృషి చేస్తూనే ఉండాలి, తీవ్రంగా పని చేస్తూనే ఉండాలి. ఎన్నో సందర్భాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, మనం కేవలం ఆలోచిస్తుంటాం, నేను ప్రార్థన చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను వాక్యం చదివితే బాగుంటుంది, ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఆ విధంగా ఇవి కేవలం ఆలోచనలు. ఈ యొక్క ఆలోచనలు కేవలం ఆలోచన రూపంలోనే పెడితే అది ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చవు. నీ యొక్క ఆలోచనను నువ్వు కార్యరూపములో మార్చాలి. నీకున్న ఒక మంచి ఆలోచనను అది ఏ విధంగా చేయాలో ఒక కార్యం రూపంలో, ఒక పని రూపంలో చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే మన యొక్క జీవితము క్రీస్తుతో కలిగి ముందుకు వెళ్తాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పౌలు గారి ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఒక అంశములను మన యొక్క జీవితంలో మార్చుకుందాం. దేవుడు నన్ను ఎన్నో సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క ప్రశ్నలను మనం లోతుగా గమనించి మనం జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా నీవు ప్రపంచం అంతా కూడా నీ గురించి అవివేకంగా మాట్లాడుకున్నా, నీ గురించి చెడుగా అనుకున్నా, దేవుడు నన్ను వాడుకుంటాడు, గొప్ప సాధనంగా మారుస్తాడు అని నువ్వు విశ్వసించు. మరి 3వదిగా, నీవు అన్నీ సాధించామనుకోకుండా క్రీస్తుకు సొంతం అయ్యే విధంగా ప్రయత్నించు. మరి 4వదిగా, నీ యొక్క గతాన్ని మార్చుకొని పక్కన పెట్టేసి క్రీస్తులో నూతన జీవితాన్ని మనం పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. మరొకసారి ఈ పునీత పౌలులాగా మనము కూడా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని, అది క్రీస్తు ద్వారా సాధ్యమవుతుందని, క్రీస్తు యొక్క కృప మన జీవితంలో పని చేయాలని మనమంతా పని చేద్దాం. ముందుకు వెళ్దాం, క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సమర్పింతును, ఏమి అర్పింతును.
పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీ మహిమను చాటుటకు పునీత పౌలను విశ్వాసపు వెలుగుతోను విజ్ఞానముతోను నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకొను మమ్ములను పవిత్ర ఆత్మ విశ్వాసముతో వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నాము.
నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసునులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకముల్ని మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు ధడాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించిన నీ శ్రీ సము జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరేమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, పునీత పౌలు గారితోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ నాడమిడ్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములను పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుమా దయచేయుమా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంఘమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా రయమునరారండి ప్రియ సంఘమా. దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే నేను జీవించుచున్నాను. అతను నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేశాను. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వరా, అపోస్తులుడైన పునీత పౌలు హృదయం సోదర ప్రేమతో సదా రగులుచు ప్రజ్వరలినట్లు చేసితివి. ఈ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనబరచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ భోజనము ద్వారా మా హృదయములు సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.